బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా వినుకొండ వెళ్తున్నారు. ఆయన కాన్వాయ్ వెంట వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా వినుకొండ బయలుదేరారు. పార్టీ నేతల విషయంలో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. వారి వాహనాలను ఎక్కడికక్కడ నియంత్రిస్తున్నారు. తాడేపల్లి, మంగళగిరి, గుంటూరులో వైసీపీ నేతల వాహనాలకు బ్రేకులు వేస్తున్నారు. పోలీసుల తీరును వైసీపీ నాయకులు తప్పుపడుతున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా వినుకొండ వెళ్తున్నారు. అయితే దానికి సంబంధించి ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా వెళ్తున్న క్రమంలో పోలీసులకు ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయవాడ నుంచి శివ ఫోన్ ఇన్లు అందిస్తారు. రైట్ శివ. మొత్తం మీద చూసుకుంటే కనుక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినుకొండ, పల్నాడు జిల్లా వినుకొండ వెళ్తున్నారు. నిన్న జరిగిన హత్య కేసుకు సంబంధించి కూడా స్వయంగా అక్కడికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి తాము అండగా ఉన్నామని చెప్పి ఒక సందేశాన్ని ఇచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వినుకొండ బయలుదేరి వెళ్లారు. అయితే బయలుదేరి వెళ్లే క్రమంలో కూడా వినుకొండ వెళ్తున్న సమయంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆంక్షలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పలు చోట్ల ఏదైతే ప్రధానంగా మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు నగరాల్లో కూడా అనేక మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ నేతలంతా కూడా వరుసగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెనక వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం వారిని అందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం, ఎందుకంటే ప్రస్తుతం వినుకొండలో 144 సెక్షన్ పూర్తి స్థాయిలో అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు లిమిటెడ్ గానే వెళ్లాలని చెప్పి కూడా పోలీసులు అయితే ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇన్నాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఉన్న దానికి సంబంధించి కూడా ప్రస్తుతం బుల్లెట్ ప్రూఫ్ వాహనం కొంత టెక్నికల్ గా ఇబ్బందికరంగా మారడంతో కూడా ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని అక్కడే వదిలేసి జగన్ తన ప్రైవేటు వాహనంలో కూడా వినుకొండ బయలుదేరి వెళ్లారు. మరొక వైపు వినుకొండ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతమైన చర్యలు తీసుకుంటున్నారు. తాడేపల్లిలో ఆయన నివాసం నుంచి బయలుదేరిన దగ్గర నుంచి వినుకొండ చేరే వరకు, వినుకొండ నుంచి మళ్లీ తిరిగి తాడేపల్లి నివాసం చేరుకునే వరకు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు గానీ, ఆందోళన గానీ జరగకుండా ఉండేందుకు పోలీసులు అయితే కఠినంగా వ్యవహరిస్తున్నారు. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి వచ్చే వాహనాలకు సంబంధించి కూడా కొంతమంది ఆందోళనకారులు వచ్చి తద్వారా పరిస్థితి కంట్రోల్ తప్పే అవకాశం ఉందని చెప్పి పోలీసులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ స్థాయిలో వస్తున్న వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేస్తా ఉన్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.